గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. అన్ని పేపర్లో కూడా నిన్నటి ప్రగతి భవన్లో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి వార్తలను ప్రధానంగా తీసుకున్నాయి. నిన్న సడన్గా మంత్రులందరికీ అందుబాటులో ఉండాలి, మంత్రివర్గ సమావేశం ఉంటుంది నిన్న అని చెప్పగానే మొన్నటి నుంచి 2 రోజులుగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక రకమైన ఆసక్తి ఉత్కంఠ నెలకొనుంది. ముందస్తు ఎన్నికలు పోవడం కోసమే ఈ మంత్రివర్గ సభ పెడుతున్నారు అని చెప్పి బాగా చర్చ జరిగింది రాజకీయ వర్గాల్లో. అయితే నిన్నటి మీటింగ్లో ముందస్తు ఎన్నికలకు పోదామా వద్దా అనేది మంత్రులందరి అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దానిపైన భిన్న అభిప్రాయాలు మంత్రులు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కొంతమంది ముందుకు పోతే కరెక్ట్ అని, కొంతమంది కాదని అన్నారు. సరే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండడని చెప్పి సీఎం కేసీఆర్ వాళ్ళకు చెప్పినట్టుగా సమాచారం. సో దానికి సంబంధించిన వార్తలు అన్ని పేపర్లు తీసుకున్నాయి. తర్వాత అంతకుముందే ప్రకటించినటువంటి సెప్టెంబర్ 2న జరిగేటువంటి ప్రగతి నివేదన సభ, దానికి సంబంధించినటువంటి ప్లేస్ని, తర్వాత ఎంతమంది ఉండాలని దాన్ని డిసైడ్ చేశారు. నిన్న రంగారెడ్డి జిల్లాలోని కొంగర్ కలాన్లో సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ జరగబోతుంది. 25 లక్షల మందితో భారీ బహిరంగ సభని సక్సెస్ చేయాలని చెప్పి మంత్రులందరికీ నిన్న సీఎం కేసీఆర్ సూచించారు. ఆ తర్వాత రేపు ఆ మీటింగ్కి సంబంధించి సన్నాహక మీటింగ్గా రేపు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. టీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ ఎల్పీ, తర్వాత ఆ పార్టీ కార్యవర్గ సమావేశం మొత్తం అందరు కలిపి రేపు భారీ మీటింగ్ జరగబోతుంది టీఆర్ఎస్ తెలంగాణ భవన్లో. దాంట్లో ఈ 2 నాటి మీటింగ్కి సంబంధించి ఏర్పాట్లపైన వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అదన్నింటిలో కూడా ప్రధానంగా మెయిన్ బ్యానర్గా ఉన్నటువంటి వార్త. రెండవది, సింగరేణి లాభాల్లో కార్మికులకు 27% వాటాని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పేపర్లు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత శ్రీశైలం నుంచి కిందికి నాగార్జున సాగర్కి నీటి విడుదల కంటిన్యూ అవుతుంది. 2 లక్షలకు పైగా క్యూసెక్లతో కిందికి ప్రవాహం కొనసాగుతుంది. సో నాగార్జున సాగర్లో కూడా భారీగా వరద పెరిగింది. ఇది ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు ఇవి. ముందుగా నిన్నటి మంత్రివర్గ సమావేశాన్ని, కేబినెట్ మీటింగ్ని ఎట్లా చూద్దాం. నిజంగా సీఎం కేసీఆర్ నిన్న తీసుకున్నటువంటి స్టెప్స్ అని కూడా ముందస్తుకు పోయే విధంగానే ఉన్నాయా, దాన్ని మాట్లాడదాం. చర్చలో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి ఆచార్య గారు, ఇంకా సేపట్లో టీఆర్ఎస్ నుంచి భానుప్రసాదరావు గారు జాయిన్ అవుతారు, ఎమ్మెల్సీ. ముందు ఆచార్య గారు, నిన్నటి కేబినెట్ మీటింగ్ ఎట్లా చూస్తారు? అంటే ముందస్తు పోవడానికి సన్నాహక మీటింగ్ అనిపించిందా, లేదా ఏ టైంలో వచ్చినా రెడీ ఉండండి అని చెప్పారు ఆయన, లేకపోతే ఏ టైంకి వచ్చినా అంటే ఆన్ టైంకి వచ్చినా, కరెక్ట్ టైంకి వచ్చినా, ముందుకు వచ్చినా ఎట్లా రెడీ ఉండండి అని చెప్పారు? బీజేపీ ఎట్లా చూస్తుంది నిన్నటి మీటింగ్? అంటే ముఖ్యమంత్రి 2 విధానాల్లో ఏ నిర్ణయం చేసుకోలేక తటపటలాడుతున్నటువంటి విధంగా మనకు స్పష్టంగా కనపడుతున్నది. ఇప్పుడు ముందస్తు పోయే అవకాశం ఉన్నట్టు ఆయనకే స్పష్టత లేనప్పుడు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా రాసినటువంటి మనం దాని మీద విశ్లేషణ చేసినప్పుడు ఏ రకంగా చేసినా కూడా మనం సరైన విధంగా చేయలేకపోతామేమో అనిపిస్తుంది. ఇలా ముఖ్యమంత్రి గారు గత అనేక విషయాలలో, గ్రామ పంచాయతీ ఎన్నికల విషయాలు కావచ్చు, చాలా అట్టహాసంగా ఇక అయిపోయింది, ఇక కౌంటింగ్ చేసేది తక్కువ ఉందనే విధంగా యంత్రాంగాన్ని ముందుకు నడిపిండు. ఒక్కటేసారి దాన్ని ఏం చేయాలనో చేసేసిండు. అంటే ఆయన భావం ఏంటంటే ఇలా టీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్లో ఉన్నటువంటి నిర్లిప్తత, చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నటువంటి క్యాడర్ని ఎన్నికల పేరు మీదనో లేకపోతే ఒక సభ పేరు మీదనో, అంటే అది ఎంత వస్తారనేది పక్కకెట్టండి, ఒక సంఖ్య అనేది చెప్తే ఇవాళ నుంచి అందరి నోట్లల్లో ఆ సంఖ్య, భారీ సంఖ్య అనేది ఒకటి, ఇక మీరు కానీ ప్రతి ఒక్కరు కానీ చర్చ చేసినప్పుడల్లా ఆ వచ్చే దేవుడెరుగా కానీ ఆ సంఖ్యని చెప్పి దాన్ని హైలైట్ చేసుకొని ఏదో పబ్బం గడుపుకోవాలనేది ప్రయత్నం. అంటే ఏది ప్రతిపక్షాల దృష్టి, ప్రజల దృష్టి మళ్లించి తనకు స్పష్టమైన విధానం లేనటువంటి అతనికి మనం ఏ స్పష్టమైన విధానం చెప్తాం? వస్తుందా రాదా అంటే ఇది కూడా జ్యోతిషం చెప్పినట్టు అవుతుంది. ఓసారి కావచ్చు, కాకపోవచ్చు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత ఇది ఇంకా ఎక్కువ ఈ ఊహాగానాలకి, చర్చలకి అవకాశం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల ముందు పెట్టి
ఏంది జమిలీ ఎన్నికలు, దాని మీద ఒక చర్చ, అది అవుతుందా కాదా అనేది కాదు, అన్ని పార్టీలు ఒక వ్యూ ఇచ్చింది దానికి. దేశంలో ఉన్న మేధావులందరూ మీలాంటి వాళ్ళందరూ ఒక చర్చ పెట్టారు. అది వస్తే ఏం లాభం, రాకపోతే ఏం లాభం అనేది ఒక చర్చ. ముందస్తు పోవాలా పోవద్దా అనే దాని మీద ఎప్పుడు కూడా చర్చ జరగలే. అంటే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి పోయి ముందస్తు కోది అడుగుతాడా అన్నంత సఖ్యత ఉందని మేము అనుకోం. ఎందుకంటే ఇది ఆయన వ్యక్తిగతము, ఆయన పార్టీ, ఆయన ముందుకోవాలనుకున్నప్పుడు ఆయన పోనీకి అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రి ఏదైనా చెప్తేనే పోతాడు అని అనుకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ మూర్ఖత్వం లేదు. ఏమో ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఒక చర్చ జరుగుతుంది. దేశమంతా ఒక దిశలో ఏముందంటే జమిలీ ఎన్నికలు తీసుకుపోవాలో 10-12 రాష్ట్రాలు ఒకసారి, మిగతా 12 రాష్ట్రాల్లో ఒకసారి చేస్తే బాగుంటుందనే విధంగా అవుతుంటే ఇలా ప్రధానమంత్రి ఎట్లా చెప్తాడు, నువ్వు ముందస్తు పోవా అని చెప్తాడా లేకపోతే చెప్పలేదా అనేది ఏంది, అది మరి ఎందుకు చర్చ జరుగుతుందో చూద్దామా. రైట్ దయాకర్ గారు, మీ మీటింగ్ మీరు ఎట్లా చూస్తున్నారు? పంచాయతీ సమ్మెపై కఠిన వైఖరి, నేడు విధుల్లో చేరకుంటే వారి స్థానంలో కొత్త నియామకాలు. అది ఇంకో వార్త, కలెక్టర్ ఆదేశం. మనం మాట్లాడుతున్న ఇది ఉండాలి ఇవాళ వార్త. 25,000 మంది పంచాయతీ వర్కర్లకు సంబంధించి సమ్మె దాదాపు 2 నెలల నుంచి చేస్తున్నారు. హైదరాబాద్లో ఒక గర్జన పెట్టుకున్నారు ఎల్బీనగర్ ఏరియాలో. అంత పెద్ద ఎత్తున ఒక ఉద్యోగ వ్యవస్థలో అంత ఆందోళన ఉంటే మనం పనికిరాని పెడతారో పెట్టరో చర్చ మీదకి డైవర్ట్ చేసిండ్రు. అంటే 100 స్థానాలు గెలుస్తామన్న ధీమాతో ఉన్న కేసీఆర్ పంచాయతీ ఉద్యోగులకు సంబంధించిన సమ్మెకు భయపడి ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఎంత చేస్తారంట. కాదు, అసలు ఇది ఎందుకు మనకు చర్చ చెప్పండి నాకు. ఈ ముందస్తు అనే చర్చ మాకెందుకు? టీఆర్ఎస్ వాళ్ళను 1-1 పెట్టి పోతారా, పోతే ఎట్లా పోతారు మీరు, ఇప్పుడు ఈ సభ ఉంది, ఈ సభ ఎవరికి దేని కొరకు పెడుతున్నారు? ఆవిర్భావ సభనా లేకపోతే ఏం సభని పెడుతున్నారు? అంటే ఏంది, గవర్నమెంట్ క్రాస్ ముందస్తు ఎన్నికలు జరుగుతాయి, మీరు రెడీగా ఉండండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ శ్రేణులకి అంటే మీ అందరికి డైరెక్ట్ చేసినారు. రాహుల్ గాంధీ గారు కూడా మీరు ఎప్పుడైనా ఎలక్షన్ మీ దగ్గర రెడీగా ఉండాలి. పాడేది ఎన్ని రోజుల నుంచి పెట్టాలి చర్చ? 10 రోజుల నుంచి ముందస్తుకు పోతామా పోమా పోనీ 2వ తారీఖు నాడు ఏమైనా రద్దు అవుతుందా? పోనీ ఒక 20వ తారీఖు నాడు రద్దు అవుతుందా? అంటే ఈ పనికిరాని చర్చలన్నీ మనం ప్రజల ముందు పెడితే ఏమైందంటే వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉంటారు. ఇప్పుడు నిజంగా ఇది ప్రజా సమస్య మీద చర్చించాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకుంటే ఎంపీలతో పోదామా వద్దా, ఎమ్మెల్యేలతో పెట్టుకుంటున్నారు, మళ్ళీ పోదామా మంత్రులతో పెట్టుకున్నారు. వీళ్ళకి మంత్రులకు మంచి రోజులు, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా. ఇది ఎవరి చర్చ అండి? ఇది కాంగ్రెస్కి ఏమవసరం, బీజేపీకి ఏమవసరం, తెలంగాణ ప్రజలకి ఏమవసరం? టికెట్లు ఎవరికి ఇస్తారనేది మీ ఇద్దరికి ఎవరికి అవసరం లేదు. ఒకవేళ ముందస్తు పోతే అధిగతిని మార్చే 5-6 రోజుల నుంచి నేను చెప్తున్నా, ముందస్తుకు పోయే హక్కు ప్రభుత్వానికి ఒక రకంగా ఉన్నది. పోండి, ఎప్పుడు పోతారో చెప్పండి, మేము కూడా రెడీగా ఉంటాం. కానీ ఎక్కడ ముందస్తు చర్చ దానమ్మ ఉంటుందో ఉండదో తెలియని దాని మీద నేను ఇప్పుడు 3 రోజుల నుంచి, నిన్ననైతే 1 గంట ఖాళీ లేదు. పొద్దుగాల 7:30 నుంచి ఒక టీవీ నుంచి మొదలైతే రాత్రి 10 గంటల వరకు ఇదే చర్చ. పోయి బయటికి వెళ్ళామని మాట్లాడినట్టు గుమ్మలంగా ఎటోళ్ళటు పోయి పోనీ ఇంత కన్ఫ్యూజన్ గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది నాకు అది అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ వచ్చిపోయిన తర్వాత కకా వికలమవుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మీకు? మంచిగా నెంబర్ 1 స్టేటు, ధనవంతమైన రాష్ట్రం, అసలు ప్రజలు సుభిక్షంతో ఉన్నారు. మంచి చాలా రైతు బంధు పథకంతో మొదలు పెడితే పెన్షన్లు మీరు ఇచ్చిన పథకాలతో చాలా ఫ్లోరిష్గా ఉన్నారు జనం. ముందుకు ఎందుకు అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. ముందుకు ఎందుకు అనేది ఒక్కటి మీరు సమాధానం చెప్పినా, టీఆర్ఎస్ నాయకులు చెప్పినా దాని మీద మనం ఆలోచించవచ్చు. లేదు నాకు చేత కావట్లేదు, నాకు 4 సంవత్సరాలకి అయిపోయింది, నా పవర్ అయిపోయింది, మళ్ళా చూసుకొని నేను ఇప్పుడు రాముని పెట్టుకుంటా, కేటీఆర్ని పెట్టుకుంటా, లేకపోతే ఇంకొని పెట్టుకుంటా అని చెప్పి వెళ్ళిపోండి. ఒకవేళ నా దృష్టిలో అయితే సంగప్ప గారు, 1 ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంటే రద్దు చేసుకుంటారు, 2 రాజకీయ అల్లకల్లోలం ఉంటే, రాజకీయ అనిశ్చితి ఉంటే రద్దు చేసుకుంటారు, 3వది ప్రతిపక్షాల నుంచి కానీ విపక్షాల నుంచి కానీ రద్దు చేయమని ఒక డిమాండ్ వస్తే రద్దు చేసుకుంటారు. ఉన్న పలంగా నా చేత కావట్లేదని కూడా రద్దు చేసుకోవచ్చు, అది యాక్సెప్ట్ చేయవచ్చు గవర్నర్, లేదంటే లేదు. కానీ ఈ ముందుకు గవర్నమెంట్ వాళ్ళు కన్ఫ్యూజన్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఏదో ముందుకు ఎందుకు అని చెప్తున్నారు. మరి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పదే చెప్తున్నారు, ఇప్పుడు కాదు గత 2 ఏళ్ల నుంచి ముందుకు పోతారు, ముందు ఎలక్షన్ అయితే చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరున్నారు, ముందుకు పోతే గవర్నమెంట్ పోతారా పోరా అంటే నేను పోనని చెప్తే చేదగాను కానీ
నువ్వు అడిగినప్పుడు మీ ఇంటర్నల్ మీటింగ్ లో గాంధీ భవన్ లో జరిగే మీటింగ్ లో కూడా మీ వాళ్ళందరికీ రెడీగా ఉండండి ప్రభుత్వం రద్దు చేస్తే ప్రిపేర్ గా ఉండాల్సిన అవసరం ఉంటుందా లేదా? వాళ్ళు ఎన్నికలకు పోతా అంటే మేము ఇంట్లో కూర్చుంటామా? ఇది కరెక్టేనా? ముందుకు పోతారని మీరు కూడా అనుకుంటున్నారా? మరి ముందుకు పోతారా పోరా అనే దగ్గర వాళ్ళ సందిగ్ధాన్ని కూడా మేము ఇంకా డిఫెన్స్ లోకి నెడుతున్నాం. ఇప్పుడు మా రాజకీయ ఎత్తుగడ ఏంది? పోతారో పోరో ఏదో ఒకటి చేస్తే మా పని మేము చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకోవాలి. మేము కూడా మా సంస్థాగత నిర్మాణం ఉన్నాయి, మాకు పొత్తులు ఉన్నాయి, ఎత్తులు ఉన్నాయి, మా పంచాయతీ మాకుంది. పొద్దున్న లేస్తే ఈ టీఆర్ఎస్ పంచాయతీ మాకు ఎందుకు? వాళ్ళ ఇంటర్నల్ అంశం ఇది. ముందుకు పోతే అప్పటి నుంచి ముందుకు పోతే ఎందుకు పోతుండ్రో ప్రశ్నిస్తాం. ముందుకు పోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం కంటే మాకెట్ ప్రయోజనం ఎట్లా చెప్తాం. కానీ 8 నెలలు ఉన్నది, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పరిపాలించమని మీకు మ్యాండేట్ ఇస్తే 5 సంవత్సరాలు కూడా పరిపాలించలేకపోతున్నారా ఇంత మంచిగా ఉన్నా? రైట్ సార్, మీరు ఆగండి. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వచ్చారు. భానుగారు, నిన్నటి మీటింగ్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూడాలి దాన్ని? మేము అది ముందస్తుకు పోయే సన్నాహక మీటింగ్ అనుకోవాలా, లేకపోతే దాని మీదనే జరిగిన చర్చ అయితే నిన్న మొత్తం? పార్టీకి సంబంధించినటువంటి ఇదిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ ఇది తీసుకోవాలన్నా ప్రజాస్వామిక పక్షంగా పార్టీలో ఒక అంతర్గత చర్చ జరుగుతుంది. మొట్టమొదటిగా పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా అనేక అంశాల మీద చర్చలు జరిగింది. అదేవిధంగా నిన్న కూడా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళతో చర్చలు జరిగినాయి. డెఫినెట్గా మేము అంతర్గతంగా చర్చించుకునేటువంటి విషయాలపైన వాళ్ళకు ఆతృత ఉందేమో, కానీ ఎవరో రాహుల్ గాంధీ వస్తేనో లేకపోతే ఇంకో ఫ్లాప్ షో చేసిపోతేనో దానివల్ల మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. మా హరీష్ రావు గారు లేకపోతే మా కేటీఆర్ గారు, మా కవిత గారు ఒక నియోజకవర్గానికి పోతే ఎంతమంది జనం వస్తారో అంతమంది కూడా రాలేదు రాహుల్ గాంధీ సభకి. ఆ సభ చూసేయటం మేము ఇది అయిపోయినామట. సరే, అదే ఇందులో భ్రమలు ఉండని మాకేం అభ్యంతరం లేదు. సభ అంటే ఎట్లుంటుందో మేము చూపెడతాం రేపు. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడు, అసలు సభ పెట్టే ధైర్యమే లేదు వీళ్ళకు, సభ పెట్టేంత ఇది ఎక్కడిది, వీళ్ళు పెడితే ఇప్పుడు 1 లక్ష మంది కూడా రారు, వీళ్ళు 20 లక్షలు ఉంటున్నారు కదా, 1 లక్ష కాదు కదా, 1000 కూడా రారు అని చెప్తున్నాడు. వస్తారా రాదో చూస్తారు కదా మీరు, ప్రజలు ఏముంటుంది, ఆ రెస్పాన్స్ ఎట్లుంటుంది, ఏముంటుంది అనేది చూద్దరు. కానీ మీ ఊహాలకు మీ పని మీరు చేసుకోండి, మీ పార్టీగా మీ పని మీరు చేసుకోండి. మా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి తీసుకోవాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. మా పార్టీగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మాకుంది, ప్రజలు మాకు ఆ మ్యాండేట్ ఇచ్చారు, మా ఇది ఉన్నది. డెఫినెట్గా మేము తీసుకునేటువంటి నిర్ణయంతో ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ కట్టుబడి ఉంటాం. మా విశ్వాసాన్ని మా ఇదిని కూడా మీరే మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం, మీ ఇష్టం. అది మీ ఇదికే, వాళ్ళ ఇదికే, అది కాంగ్రెస్ పార్టీ ఇదికే వదిలేస్తాం. వాళ్ళకి మేము పొత్తులు అంటే మీరు పొత్తులు మీకు అవసరం, మాకు అవసరం లేదు. మేము స్పష్టత ఇచ్చేసిన ఆ విషయంలో మాకు ఎటువంటి పొత్తు లేదు. ఈ ఎన్నికల్లో మాకు ఎటువంటి పొత్తు ఉండదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం అనేటువంటి దాన్ని మా పార్టీ ఎగ్జిక్యూటివ్ ఏమిటి ఆల్రెడీ ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక అనేక అంశాల మీద ముందస్తు పోతారా లేదా దాని మీద మీ పార్టీ క్యాడర్కి లేకపోతే మీ పార్టీ ముఖ్య నాయకులకి, మంత్రులు కావచ్చు, మొన్న కార్యవర్గ సమావేశం క్లారిటీ వచ్చిందా? మేము అనేటువంటిది ఏంటంటే, మేము అనేక అంశాలు, ఒక ముందస్తు ఒకటే కాదు, అనేక అంశాల మీద చర్చలు జరుపుకుంటున్నాం. పార్టీలో జరుపుకునేటువంటి చర్చలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు అల్టిమేట్గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పిన తర్వాత అధినేతగా, పార్టీ అధ్యక్షులుగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అనేటువంటిది ఒక ఇది వచ్చినటువంటి ఇది ఉంది. డెఫినెట్గా అభిప్రాయాలు చెప్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కాలం పనిచేసిన, ఇటువంటి ఇది ఎప్పుడు జరగలేదు. అక్కడ ఇటువంటి చర్చలు జరగలేదు, ఇటువంటి ఇది కూడా జరగలేదు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎక్కడో ఢిల్లీలో నిర్ణయం జరిగిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు, కానీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విధంగా ఈ విధంగా చర్చలు అయితే ఎప్పుడు జరగలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఒపీనియన్ రికార్డ్ చేస్తున్నారు. రైట్. నేను కూడా పార్టీ కార్యదర్శిగా ఉన్నాను, నేను గతంలో కూడా పార్టీ అక్కడ కూడా స్పోక్స్ పర్సన్ చేసినాం. కానీ ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఈరోజు ఇక్కడ మేము మా నిర్ణయాన్ని కూడా తీసుకుని దాన్ని రికార్డ్ చేసుకుని ఈరోజు అందరితో కానీ ఇటు పార్టీ ఎమ్మెల్సీలతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ కూడా రేపు సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా మళ్ళీ ఇంకా విస్తృత స్థాయిలో చర్చిస్తాం. డెఫినెట్గా ఈరోజు దేని కొరకు ఎన్నికలకు పోతున్నట్టే, ఏ పార్టీ రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీకి ఎత్తుగడలు ఉంటాయి, రాజకీయ పార్టీకి కొన్ని ఇవి ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ని మీరు దీనివల్ల పోతుండ్రా అని అంటే మేము మీకు చెప్పడానికి ఉన్నామా? అంత ఇదిగా ఉన్నామా మేము? రైట్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కన్ఫ్యూజన్లో ఉండటానికి భానుప్రసాద్ గారి యొక్క వ్యాఖ్యానాలే చూసినాం. రాహుల్ గాంధీ సభకు మీరు మీటింగ్ పెట్టుకుంటే మీ నాయకులు పోతే లేనట్టు ఇంటెలిజెన్స్ మీకు రిపోర్ట్ ఉందా అంటే మిమ్మల్ని అంత మోసం చేస్తారా ఇంటెలిజెన్స్ వాళ్ళు? సరే, మీకు ఎంత వచ్చిందో మాకు తెలియదు. ఏం తెలుసు నీకు? మాకు తెలియదు. ఎంతమంది వచ్చిరో చెప్పండి, చెప్పు. మీకు ఎంతమంది వచ్చిరో చెప్పండి.
మాకు చెప్పండి తెలుసు. నాకు ఆ ఎంతో చెప్పరా స్టేడియంలో ఎంతమంది పడతారో చెప్పు, ఎంతమంది వచ్చిందో నువ్వు ఒక గణగీత ఒక 10,000 5,000 అని చెప్పరా తెలుసు. మీ నాయకులు పోతే లక్షల మంది వస్తున్నారన్నమాట. మీ నాయకులే చెప్తున్నారు ఏం 40,000 పనికిరాని ముచ్చట్లండి ఇవి. మీ నాయకులే చెప్తున్నారు నీ 40,000 చేతగాక నువ్వు ఎన్నికలకు ఎందుకు పోతున్నావో చెప్పలేక నువ్వు పనికిరాని ముచ్చట్లని మాట్లాడతావు. నియోజకవర్గంలో పెట్టుకుంటే 40,000 అరే 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చి నీ ఇష్టమా? ప్రభుత్వం నీ ఇష్టమా? రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం చెప్తున్నారు. రాజ్యాంగమా అంటే మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదా? మీకు నువ్వు చెప్పాలా మాకు? నువ్వు చెప్పేది నాకు రద్దు చేయడానికి కూడా అంత డిస్క్రిషన్ లేదు ప్రభుత్వానికి. యాక్సెప్ట్ చేయకపోతే కానీ ఈ పనికిరాని చర్చను పెట్టడం వల్ల ఇలా తెలంగాణలో జరుగుతున్న సమస్యలన్నీ పక్కకు పోతున్నాయి. చెప్పండి, ఇలా ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు 2 నెలల నుంచి? ఇలా నేను ముందస్తుకు పోరో అని చెప్పేసి ఇప్పుడు వారితో నేను కొట్టాడాలి. రాజ్యాంగం గురించి నేను మాట్లాడాలి. 5 సంవత్సరాలు నీకు ఎన్నిసార్లు కాంగ్రెస్ ఎందుకు చేత కాకుంటే ఎన్నికలకు పోతారు. నువ్వు కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవరైనా సరే 5 సంవత్సరాలు పరిపాలించమని మీకు అవకాశం ఇస్తే కనీసం 4 సంవత్సరాలు చేసింది ఏమి లేక జనానికి విపక్షాలు బలపడతాయని అవకాశవాదం కొరకు ఎన్నికలకు పోకుండా ఏదో మేమేదో మా ఇష్టం, మీ ఇష్టం కాదు గవర్నమెంట్ అంటే నేర్చుకోండి. దేని కొరకు పెడుతున్నారు? ఆ పార్టీ పెట్టుకుంటుంది. ఎన్నికల నుంచి ఎన్నికలకు నాకెందుకు ఈ చర్చలో పాల్గొనాలి చెప్పండి సంగప్ప గారు. ఈ పనికిరాని చర్చ, ఫ్రస్ట్రేషన్, ప్రజలకు అర్థం లేని చర్చ. మీరు మాట్లాడకండి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుకుంటాం. వారు వచ్చి వారితో 1 to 1 పెట్టండి. మీరు ఉంటారా పోతారా అని మమ్మల్ని అడగకండి. అది వారి ఇష్టం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పిసిసి చీఫ్ ప్రెస్ మీట్ పెట్టి ముందస్తు వస్తుంది పెట్టండి చెప్తాడు. అది కాదు, అది కాదు, వారికి చర్చ అవసరమే లేదు కదా. చెప్పాలి. ఈ రోజు నిన్న జరిగిన పరిణామాల మీద, రాజకీయ పరిణామాల మీద రాజకీయ పరిణామాలు లేదు. ఒక పేపరు ముందస్తు ఉన్నది, ఒక పేపరు ముందస్తు ఉంటదో ఉండదో ఒక పేపరు. ఈ కన్ఫ్యూజన్ ఎవరికి? టిఆర్ఎస్ పార్టీ. మీరు ఎట్లా ఉన్నారు? నాకెందుకు అంటున్నాను. ఒక అంశం మీద స్నేహపూర్వకంగానో దాని విధానం మీద మాట్లాడుకోవడం తప్పులేదు. ఇది ప్రధానమైనటువంటి అంశమే. ఇప్పుడు 5 సంవత్సరాలకు జరగాల్సిన ఎన్నికలు 4 సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయం ఒక ప్రభుత్వం తీసుకోవాలన్నా తీసుకోవద్దా అనే అంశం వాళ్ళు చర్చించినప్పుడు దాని మీద చర్చ జరగడం దాంట్లో తప్పులేదు. చర్చతో పాటు అనేక అంశాలు కూడా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను కూడా చర్చ చేయాలి. అంటే ఇవాళ ఏ పత్రికలు కూడా స్పష్టమైన విధంగా అక్కడ ఏం చర్చ జరిగిందో అన్ని దాంట్లలో అదే లైన్ రాలేదు. ఒక దాంట్లో ఒక రకంగా వచ్చింది, ఒక దాంట్లో ఒక రకంగా వచ్చింది. మేము అనేది ఏంటంటే పార్టీ ప్రతినిధిగా వారన్నా స్పష్టంగా ఏం జరిగిందో చెప్తే దాని మీద చర్చ చేద్దాం. ఒక్కొక్క పత్రికలలో ఒక్కొక్క రకమైన విధానంగా రాసుకుంటే దాని మీద చర్చ చేయడం అనేది కాదు. ఎలా టీఆర్ఎస్ పార్టీ నిజంగానే ముందస్తు కోతుంటే ఏ అంశాల మీద ముందస్తు కోతుంది? ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం లేదు, పార్టీల అంతర్గత కుట్రలు లేవు, లేకపోతే ముఖ్యమంత్రికి ఏమన్నా భయం లేదు. ఇప్పుడు అల్లుడి నుంచి కానీ ఇంకెవరి నుంచి అన్నా కానీ ఏమన్నా భయం గిట్లుందా? అది లేదు. మరి ఏంటి కొరకు ముందస్తు కోతున్నాడు అనేది పార్టీ పెద్దలు స్పష్టం చేస్తే దాని మీద చర్చ కోదాం. చర్చ చేయొద్దు అనేది రెండవది మేము అనేది ఏంటంటే ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు గత 2 నెలలుగా రోడ్ల మీద కూర్చొని వాళ్ళు నిజంగా
మొత్తం కూడా దళిత 99% దళిత వర్గానికి దళితులకు సంబంధించిన వాళ్ళే గ్రామ పంచాయతీలలో పనిచేస్తారు. వాళ్ళకు 3,000 4,000 5,000 కంటే ఎక్కువ జీతాలు లేవు. 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు పారిశుద్ధ్యంలా. వాళ్ళ మీద కనికరం ఎందుకు చూస్తలేరు అనేది మా బాధ. ఇటువంటివి అన్ని కూడా చర్చకు పెట్టాలి. ముందస్తు మీద నేను మాట్లాడుతున్నా. భానుప్రసాద్ గారు ముందస్తు మీద మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇక చెప్పాల్సిన అవసరం లేనప్పుడు మేము అడగాల్సిన అవసరము లేదు. ఎందుకు ఏం అవసరం? అన్నది ఏంటంటే ఎవరిచ్చారు మీకు అధికారం అంటే మా ఇది గురించి మేము మాట్లాడుకునేటువంటి అధికారం మాకు ప్రజలు ఇచ్చారు. ప్రజలు మేము ఇచ్చింది పాకిస్తాన్ లేకపోతే నేపాల్ వల్ల రాజ్యాంగం చట్టబద్ధత కల్పించింది. ప్రజలంటే మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగానో లేకపోతే మాకు ఇచ్చినటువంటి హక్కులకు వ్యతిరేకంగానో పోతే అది వేరే విషయం. అది మేము మా పార్టీలో అంతర్గతంగా ఏం చర్చించుకుంటాం అనేటువంటిది మీకు అనవసరం అని చెప్తున్నాం. మీరు ఈ చర్చ నేను మాట్లాడాల్సింది కానే కాదు. మా పార్టీ అయితే మా అధ్యక్షుడు పిలిచి మీరు మాట్లాడండి చెప్తాడు స్పష్టంగా. వాళ్ళ పార్టీ అయితే వాళ్ళ అధ్యక్షుడే చెప్తాడు. దాని మీద చర్చ పెడదాం. వాళ్ళ అధ్యక్షుడు కన్ఫ్యూజన్ పాల్గొనే పరిస్థితులు ఉంటే మీరు అంటున్నది ఏంటిది? మా అధ్యక్షుడు క్లియర్ గా మా అధ్యక్షుడు చెప్పిన దానికి మీరు అది బాలప్రసాద్ గారు ఎప్పుడు చర్చలో పాల్గొన్నట్టుంది. ప్రభుత్వం పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు సిద్ధం కండి అన్నాడు. మేము క్షేత్రంలో సిద్ధం పడే ప్రయత్నం చేస్తాం, పేపర్లలో కాదు. మీరు సిద్ధపడతారా లేదా అని నేనేమంటారా భానుప్రసాద్ గారికి 2వ తారీఖు నాడు చెప్తారా, 20వ తారీఖు నాడు చెప్తారా? ఈ రాష్ట్ర ప్రజలకు ఇదంతా ముందు అడిగినా కదా, ఇప్పుడు చెప్పమనండి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అని దాన్ని మాట్లాడుతున్నాం. ఆచార్య గారు, ముందస్తు ఎన్నికలు అనేది షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన దానికంటే ముందు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ 2-3 సార్లు చేసింది. వాజ్పేయి కూడా ఇండియా షైనింగ్ అని చెప్పి వాజ్పేయి కూడా ముందుకు వెళ్ళినారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పోదా అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ మాకు రాజ్యాంగం ఉన్నటువంటి హక్కు కాబట్టి దాన్ని ఏదైనా వాడుకోవచ్చు అని వాళ్ళు అంటున్నారు. రాజ్యాంగం హక్కుని వాడుకోవద్దని మేమెందుకంటాం? మీరు మేము అనలేము. మేమేమంటాం, స్పష్టత లేని అంశం మీద మేమెవరం స్పష్టత నీకే ఒకవేళ ముందుకు వచ్చిందనుకో అన్ని పార్టీలం సిద్ధంగా ఉన్నామన్నాం. ముందుకు వస్తారా లేదా అన్న చెప్పాలి. ఇప్పుడు మేము ముందుకు వస్తున్నామంటే దానికి వస్తే లాభం ఏంది నష్టం ఏంది చెప్తాం. రాని సమస్యకు మేము జ్యోతిష్యులం ఏదైదు అది అయ్యేది లేదు సచ్చేది లేదు దానికి మేము ఈ కొత్త ఫిలాసఫీ ఏదో నేర్చుకుందాము ఎందుకు అనేది మా బాధ. రాజకీయ నాయకులు కూడా నిజంగానే అన్న మేము ముందస్తు కోతున్నాం అంటే మీరు పోవడం తప్ప లేదా ఏంది దాని మీద అనేది చెప్తాం. ఇలా పోతే మేము స్వాగతిస్తాం. రాండి, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి ప్రజలకు కానీ పార్టీలకు కానీ మొత్తం కూడా క్లారిటీ కొరకే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. దాన్ని కూడా మనం సరే వాళ్ళు వేస్తున్న అడుగులు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మొన్న కార్యవర్గ సమావేశం పెట్టిరు, నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టిరు, మళ్ళీ రేపు పార్లమెంటరీ లెజిస్లేటివ్ పార్టీ తర్వాత కార్యవర్గం అందరు కలిపి పెద్ద మీటింగ్ పెడుతున్నారు. సెప్టెంబర్ 2 ఒక పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు 25 లక్షల మందితో. హౌస్ కోర్ కమిటీ పెట్టేది ఒక ఎత్తు, ఇవన్నీ పెట్టేది ఒక ఎత్తు. ఆ ఉన్న 4 ఎవరైతే ఉన్నారో ఆ 5 మంది ఇప్పుడు 5 మంది కూర్చొని పోదామంటే పోతారు, లేకపోతే లేదు. ఇవన్నీ ఉట్టివే. ప్రాంతీయ పార్టీలు కానీ ఇవన్నీ మనం చూసినాం చాలా. ఇవందరితో అభిప్రాయాలు తీసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడు, ఇంట్లో అభిప్రాయం వచ్చిన దానికి ఒకవేళ ఆయన తీసుకునే నిర్ణయానికి భిన్నంగా ఉంటే ఏమన్నా వ్యతిరేకిస్తారా? ప్రాంతీయ పార్టీలు అట్లా చేయవు, ఏ పార్టీలు కానీ. కాబట్టి నేను అనేది ఏంటంటే ఉంటావా లేదా అనేది స్పష్టం చేయాల్సిందే అన్న. ఆయన చేయమని దాని మీద మేము మాట్లాడతాం. అది ఇప్పుడు ఆయన కూడా కాదు, సీఎం గారు చెప్పాలి. దాని మీద చర్చ ఎందుకు? దాని మీద మేము ఇలా ముందస్తు వస్తే మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ముందస్తుకు వస్తే ఏం నిర్ణయం ముందస్తు వస్తే మేము స్వాగతిస్తామని బీజేపీ అంటారు. మీరేమంటారు? స్వాగతించి నోరు కాయలు కాసింది, కానీ అది ముందస్తు వచ్చేటట్టు లేదు. కానీ నేను మొన్న వచ్చేటట్టు లేదు అనిపిస్తుందా? ఆచార్య మరి ఎలక్షన్ కమిషన్ కాడికి పోయిండో లేదో వాళ్ళ పార్టీ శ్రేణి తెలుసుకుంటూ మొన్న ఢిల్లీలో దాదాపు ఒక 5-6 డేస్ ఉన్నాం.
ఒక అంశం మీద బీజేపీ జమిలీకి సంబంధించిన చట్టం చేయడంలో భాగంగా ఆ 3 రాష్ట్రాలకు వచ్చే ఎన్నికలతో నేను పోతా అనే అంశం కేసీఆర్ గారు ప్రపోజల్ పెట్టినట్టుగా విన్నాం. వాళ్ళు దానికి కూడా బీజేపీకి సుముఖమే కదా. వాళ్ళు అనుకుంటున్న జమిలీ పార్ట్ 1 పార్ట్ 2లో భాగంగా మిగతా రాష్ట్రాలను కూడా పోస్ట్ పోన్ చేసే చట్టం ఒకటి తెస్తున్నారు. అయితే వీళ్ళు దానికి అది వచ్చినా రాకపోయినా సరే నాకు అవకాశం ఇవ్వండి అని వారు రిక్వెస్ట్ చేసినట్టుగా విన్నాం. మరి వీళ్ళు ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవుతున్నది ఏంటంటే మేము ఇవ్వంగానే మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టొద్దు సుమా, మీరు ఇవ్వంగానే మళ్ళీ ఎలక్షన్ మాకు అవకాశం ఇవ్వాలనేది ఒకటి జరుగుతున్న ఆప్షన్స్ 1, 2 చెప్తుంది. ఈ చర్చలు ఎందుకు వద్దు పనికిరాని అంటే వాళ్ళ ఇంత అంతర్గత అంశం, వాళ్లకు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్న అంశం. రాష్ట్రానికి సంబంధించిన వినండి సంగప్ప గారు, చాలా క్లియర్ గా చెప్తా. ఎప్పుడు రాష్ట్ర ప్రజల సమస్య అయిందంటే ఎలక్షన్ కోడ్ ఎంటర్ అయినాక ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏమైనా తిప్పలు పెడితే అది అందరి సమస్య. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ సమస్య అది ముందుకు పోవడం, అభద్రతకు సంబంధించిన అంశం వాళ్ళకు చాలా భద్రంగా ఉన్నట్టు మన భానుప్రసాద్ గారు చెప్తున్న దాంట్లో మంచిగా అనిపిస్తున్నది. మరి ఇక ఇంత భద్రంగా ఉన్నాక మీరు ముందస్తుగా మోడీ కొరకు పోతున్నారా, ప్రజల కొరకు పోతున్నారా? ప్రజల కొరకు పోతే దేని కొరకు? ఇప్పుడు ఉన్న పలంగా రాజీనామా చేయొచ్చండి, ఆ హక్కు కేసీఆర్ గారికి ఉన్నది. దాన్ని గవర్నర్ ఏం చేయొచ్చు, మీ ప్రభుత్వాన్ని ఇంకో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటుందా అని చెప్పి మాలాంటి వాళ్ళకి కూడా చెప్పొచ్చు, మాకు లేదు మేము చేయం. అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు. పెట్టడు ఆయన అనే నమ్మకం ఇప్పుడు వాళ్ళకి గలుపుతున్నది. ఎందుకంటే నేను మళ్ళీ ఎలక్షన్కి పోతా అనే దానికి జమిలీ లింక్ ఇది. అంటే ఇది బీజేపీ టీఆర్ఎస్ గేమ్లో భాగంగా జరుగుతున్న వాటికి మీరు వస్తారా రారా, మీరు వస్తారా రారా అంటే మీరు అసలు ఏదో ఒకటి చెప్తే మేము మా పొలిటికల్ మరి. ఇప్పుడు మీకు 9 నెలలు ఉన్నది సార్, 9 నెలలు ఉన్న ముందు ఇగో ఒకటేమో వారు అన్నారు కదా, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అనిశ్చితి, అంతర్గత గ్రూపుల మధ్యన గ్రూపుల వర్గాల మధ్యన ఇలాంటి అంశాలు ఉంటాయి. లేకపోతే ఒక ముఖ్యమంత్రికి చేత కాకపోతే రాజీనామా చేస్తారు. వాళ్ళకి 25 లక్షలతో మీటింగ్ పెడతామంటున్నారు. 25 లక్షలతో మీటింగ్ ముందస్తు సంబంధం లేదు కదా. 25 లక్షలతో ఉన్న పలంగా కూడా పోవచ్చు. ఫైనల్ గా ఏం చెప్తారు ఈ కన్ఫ్యూజన్ లో? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ముందు దయాకర్ గారు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందస్తుకు పోలేదని. 83లో విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ముందస్తుకు పోయినారు. అప్పుడు టీడీపీ వచ్చినప్పుడు 83లో విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో పోయినారు. 89లో ఒకసారి ఈ రాష్ట్రంలో ముందస్తుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. 99లో ఒకసారి ఈ రాష్ట్రంలో ముందస్తుకు పోయినటువంటిది ఉంది. అదేవిధంగా 69లో ఇందిరాగాంధీ గారు ముందస్తు ఎన్నికలకు పోయినారు. విధంగా అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు పోయింది. చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఎన్నికలకు పోయినారు. అదేవిధంగా బీజేపీ ముందస్తు ఎన్నికలకు పోయింది. సో ముందస్తు ఎన్నికలకు పోవటం అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఇది ప్రకారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. పార్టీ అంతర్గత విషయం అది. ఆ పార్టీకి ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తీసుకునేటువంటి అంతర్గత నిర్ణయం అది. అన్ని పార్టీలు తీసుకునే గతంలో ఏదో మేము ఎప్పుడు తీసుకోలేదు అనేటువంటి విధంగా చెప్పేటువంటి వాస్తవం కాదు. ఇందిరాగాంధీ ఎందుకు పోయింది ఎమర్జెన్సీకి? 83లో ఎందుకు పోయింది చెప్పండి? 83లో విజయభాస్కర్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ప్రభంజనం చూసి ఏదో మళ్ళీ అధికారంకి వచ్చినట్టుంది, మనం ముందు వినండి, కాంగ్రెస్ ప్రభంజనం వస్తుంది కాబట్టి రాజీనామా చేస్తున్నాను చెప్పగలుగుతున్నా భానుప్రసాద్ గారు? ప్రభంజనాలో లేకపోతే ఇదో కాదు నేను అనేది, నిర్ణయాలు తీసుకునేటువంటి ఇదిలో రకరకాలైనటువంటి అంశాలు ఉంటారు. అనేక నిర్ణయాలు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ కి ప్రభంజనం ఉన్నదా? భాస్కర్ రెడ్డిని తిప్పనీకి హైదరాబాద్ లో మారణ హోమం జరిగింది. తర్వాత రకరకాల కారణాల కాంగ్రెస్ కి ఇప్పుడు ప్రభంజనం ఉన్నదా విభజన ఉన్నదా అనేది అందరికి తెలుసు. సెప్టెంబర్ 2 ఏమైనా క్లారిటీ వస్తుందేమో, ఎందుకంటే సెప్టెంబర్ లో పంచాయతీ కార్మికుల మీద కరుణ చూపమని 30 ఏళ్ళుగా వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి ప్రభుత్వాలు మేము వాళ్ళని 8,000 రూపాయలు తెచ్చింది డిఫరెంట్ ఇష్యూ. కానీ గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అక్కడ చెప్పాను సార్, టైం అయిపోయింది. ఇది ఏంటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.